హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే అనే డైలాగ్ మీకు గుర్తుందా? సింహ సినిమాలో బాలయ్య బాబు చెప్పిన డైలాగ్. ఇది కేవలం డైలాగే కాదు, ఈ డైలాగ్ బాలయ్య కెరీర్లో జరిగినదే. నటరత్న నందమూరి తారక రామారావు గారు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు ఆరాధ్య దైవంగా ఉన్నారు. అటువంటి నటుడి వారసుడిగా, నట వారసుడిగా నందమూరి బాలకృష్ణ గారు అశేష తెలుగు జనాలను రంజింపచేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ గారి రికార్డుని మళ్ళీ తిరగరాసిన నందమూరి బాలకృష్ణ రికార్డు ఏంటి అనే విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి. 1981లో కె రాఘవేంద్రరావు ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం కొండవీటి సింహం. ఈ సినిమాలో శ్రీదేవి, ఎన్టీఆర్, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, మోహన్ బాబు, జయంతి, రావు గోపాలరావు ముఖ్య పాత్రల్లో నటించారు. మోహన్ బాబు గారు ఎన్టీఆర్ తనయుడిగా నెగటివ్ రోల్లో అద్భుతంగా నటించారు. ఈ సినిమా గుంటూరు ఏరియాలో 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆ రికార్డు సృష్టించిన మొదటి సినిమా కొండవీటి సింహం. గుంటూరు ఏరియాలోని 6 కేంద్రాల లిస్టు చూసుకుంటే గుంటూరు శ్రీ కృష్ణ ప్యాలెస్, తెనాలి రామకృష్ణ థియేటర్, చిలుకలూరిపేట వెంకటేశ్వర థియేటర్, నర్సరావుపేట చిత్రాలయ, చీరాల నాజ్, ఒంగోలు నవభారత్, ఇలా 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది కొండవీటి సింహం. మళ్ళీ ఇలాంటి రికార్డుని గుంటూరులో క్రియేట్ చేసిన హీరో మన నందమూరి బాలకృష్ణ గారు. 1997లో పెద్దన్నయ్య సినిమాతో ఈ రికార్డ్ని క్రియేట్ చేశారు బాలకృష్ణ గారు. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్లో, అంటే బాలకృష్ణ గారి సొంత బ్యానర్లో ఈ రికార్డు క్రియేట్ చేయడం నందమూరి అభిమానులకు ఎంతో ఆనందదాయకం. శరత్ దర్శకత్వంలో ఫ్యామిలీ డ్రామా యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన పెద్దన్నయ్య బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నందమూరి ఫ్యామిలీ చిత్రాలంటే యాక్షన్ డ్రామా ఫ్యామిలీ ఎంటర్టైనర్గానే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మన బాలకృష్ణ సినిమాలు యాక్షన్ ఫ్యామిలీ డ్రామా చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. బొబ్బిల్ సింహం, నరసింహనాయుడు లాంటి చిత్రాలు కూడా యాక్షన్ ఫ్యామిలీ డ్రామా చిత్రాలే. బాలకృష్ణ సినిమా అంటే సంక్రాంతి పండుగలా ఉంటుంది. పెద్దన్నయ్య సినిమా కూడా గుంటూరు ఏరియాలో 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడి ఎన్టీఆర్ గారి రికార్డుని తిరగరాసింది. పెద్దన్నయ్య సినిమా 34 కేంద్రాల్లో 100 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే నైజాం నెల్లూరులో 100 రోజులు ఆడలేకపోయింది. నైజాం నెల్లూరులో కూడా 100 రోజులు ఆడి ఉంటే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయి ఉండేది. రాయలసీమ ఏరియాలో ఎమ్మిగనూరు, రైల్వే కోడూరులో 100 రోజులు ఆడిన మొదటి చిత్రం పెద్దన్నయ్య. అనంతపూర్లో 50 రోజులు 2 కేంద్రాల్లో ఆడిన మొదటి చిత్రం కూడా పెద్దన్నయ్యనే. అనంతపూర్ రమేష్ నీలం థియేటర్లో ఈ ఫీట్ని క్రియేట్ చేసింది పెద్దన్నయ్య. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.